లెట్ us స్టడీ అబౌట్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. అనేక సార్లు మనం తక్కువ అంచనా వేసుకుంటాం మనం ఎవరిమి అని. మన కష్టాలు, మన బాధలు, మన వేదనలో కూడా దేవుడు తన స్వరూపాన్ని తయారు చేస్తున్నాడు. గాడ్ ఈజ్ డెవలపింగ్ హిస్ ఇమేజ్ ఇన్ దిస్ ప్రాసెస్. అందుకని మనకు ఒకసారి మన సామర్థ్యం మర్చిపోతాం. ఒకవేళ ఆ దేశంలో ఆ కరువు తగ్గాలి, ఆ కరువు పోవాలి, ఏదైనా జరగాలి అంటే అది సంఘం చేతిలో ఉంటుంది. అందుకే ఆయన పేతురుతో ఒక మాట అంటాడు, పేతురు నువ్వు నా గురించి తెలుసుకున్నావు, నా గురించి తెలుసుకుంటే నువ్వు సామాన్యుడు కాదు. నేను ఎవరినో తెలుసుకుంటే వాడు నీకు నేను ఏమిస్తున్నాను, తాళపు చెవులు. అంటే ఏంటి, నీవు దేన్ని బంధిస్తావో, దేన్ని విడిపిస్తావో, నీలాంటి వాళ్ళు 10 మంది ఉన్నా ఆ తెగులు రాను అని అంటున్నాడు ఆ ఊర్లో. ఇది పాత నిబంధనలో. సో ద చర్చ్ కెన్ మేక్ ఎ డిఫరెన్స్. ఒక్కొక్కసారి దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోవడం వల్ల కూడా వస్తుంది. మరి యెరూషలేమును ఆశీర్వదించాలా, ఇజ్రాయెల్ని ఆశీర్వదించాలి, కానీ అక్కడ సంఘం మీదకి శత్రువులు ఎక్కువైపోయారు, సంఘాన్ని బహుగా హింసిస్తున్నారు. అందరూ అధికారం కలిగిన దైవజనులే, అనేక మంది అపోస్తులు అయిపోయారు, ప్రవక్తలు అయిపోయారు. వాళ్ళ మీదకి హింస చాలా భయంకరంగా వచ్చేసింది. ఎందుకు? ఒక రకంగా మనం మన చుట్టూ గిరి గీసుకుంటాం. దేవుడు శిష్యులకి ఏం చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి దెబ్బకి వచ్చేవాడు. మొత్తం అందరూ చెదిరిపోయారు. ఫిలిప్ అనే అతను వేరే చోటకి వెళ్ళిపోయాడు. అందరూ చెదిరిపోయి ఈనాడు ప్రపంచంలో ఇన్ని దేశాల్లో సంఘాలు ఉన్నాయంటే కారణం ఆ అపోస్తుల్ని ఒక్కొక్కసారి దేవుడు అలాగా చెదిరేటట్టు చేయడమే, లేకపోతే కష్టం. సో అందుకే అప్పుడప్పుడు కొన్ని కష్టాలు ఎందుకు వస్తాయంటే అందుకే వస్తాయి. కొన్నిసార్లు కష్టాలు వెళ్ళకపోవడం వల్ల కూడా వస్తాయి, మనం వెళ్ళాలా. అందుకనే మన సంఘానికి అధికారం ఉంది, విశ్వాసగా నీకు అధికారం ఉంది. నీ కుటుంబంలో నువ్వు కొన్ని బంధించవచ్చు, కొన్ని రాకుండా ఆపేసేయచ్చు. యూ క్యాన్ స్టాప్ సంథింగ్ అండ్ రిలీజ్ సంథింగ్. భార్యగా నీకు అధికారం ఉంది, భర్తగా నీకు అధికారం ఉంది, పిల్లలుగా మీకు అధికారం ఉంది. నువ్వు యేసుని తెలుసుకుంటే నీకు అధికారము ఉంది. యూ గాట్ సమ్ అథారిటీ. యూ క్యాన్ డూ యాజ్ ఎ చైల్డ్, యూ క్యాన్ డూ సమ్ థింగ్స్. పేతురు నేను దీని మీద కడతాను, నువ్వు దేన్ని ఆపితే దాన్ని నేను ఆపుతాను, నువ్వు దేన్ని విడుదల చేస్తే దాన్ని నేను విడుదల చేస్తాను. 2 దేశాలకు యుద్ధం ప్రకటించారా? ఆ దేశంలో క్షామం ఉందా? ఆ దేశంలో బాధ వస్తుందా? ప్రవక్తలు చెప్పారా? సంఘము దాన్ని ప్రార్థించి ఆ దేశాన్ని కాపాడొచ్చు. ఎందుకంటే ఆయన శిష్యుల్ని చూసి ఒక మాట అంటాడు, మీరు లోకానికి ఏమై ఉన్నారు, వెలుగంటే చీకటిని ఏం చేయొచ్చు, పారదోలొచ్చు. మీ మీద అభిషేకం ఉంది, అభిషేకం కాటిని ఏం చేస్తుంది, విరగొడుతుంది. బంధింపడి వారిని విడిపించటకు యూ క్యాన్ స్టాప్ సమ్ థింగ్స్. సో మనకి ఇన్ఫీరియారిటీ పెరిగిపోవడం వల్ల నేను తక్కువ, వాటిని శరీరంలో చూసుకొని చదవలేదు, నేను అందంగా లేను, నాకు డబ్బు లేదు, నాకు అది లేదు, ఇది లేదు. గిద్యోను ఏమంటాడు, నా గోత్రము చాలా చిన్నది, నేను చాలా చిన్నవాడిని అనుకుంటాడు. ఎందుకంటే లెక్క ప్రకారం చూస్తే కరెక్టే. అయితే గిద్యోను నేను తక్కువ స్థాయి గలవాడిని అని అనుకొని తర్వాత రాజుగా ముగించడానికి మధ్యలో యాత్రలో దేవుడు గిద్యోను జీవితంలో ఏం చేస్తాడు, అనేకమైనటువంటి అద్భుతాలు చేస్తాడు గిద్యోను జీవితంలో. ఆ ఇన్ఫీరియారిటీ పోవడం కోసం గిద్యోను ముందు నమ్మడు. ముందు ఆ దూత వస్తుంది, తర్వాత అనేక విషయాలు అడుగుతాడు ఆ దూతని. ఆ దూత వచ్చి ఒక బలి అర్పించిన తర్వాత ఆ దూత ఆ బలిని తీసుకుంటుంది. తర్వాత దూతను అడుగుతాడు, దూత ఇగో ఇక్కడ ఈ యొక్క మంచి బట్ట ఉంది, దీని మీద మాత్రము మంచు రాకూడదు, చుట్టుపక్కలంతా రావాలి. తర్వాత దీని మీద మాత్రమే రావాలి చుట్టుపక్కల. ఇలాగ అద్భుతాలన్నీ చేసిన తర్వాత అయినా అతనికి విశ్వాసం రాదు, అయినా అతనికి ఆ స్థాయి పెంచుకోలేడు, నేను చేయగలను ఒక రాజుగా అనే స్థాయికి. అప్పుడు తుదకు తను ఒక శత్రువుల సమూహంలోకి వెళ్తాడు. అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటారు. ఎవరికైనా ఐడియా ఉందా వాళ్ళు ఏం మాట్లాడుకుంటారు? వాళ్ళు మాట్లాడుకునే శత్రువులు మాట్లాడుకునే మాటలు వాళ్ళు ఏం మాట్లాడుకుంటారంటే, అరే బాబు నాకు రాత్రి కలొచ్చిందిరా, అందరికీ కూడా తెలిసిపోయింది ఈ న్యూస్, దేవుడు గిద్యోనికి విజయం ఇచ్చేశాడు. ద స్వర్డ్ ఆఫ్ గిద్యోన్ ఈజ్ ద స్వర్డ్ ఆఫ్ ద లార్డ్. దేవుడు విజయం ఇచ్చేశాడు, మన పని అయిపోయింది, ఇక్కడ ఉంటే కూడా మనం ఓడిపోతాము అని వాళ్ళ మాటలు గిద్యోను విని బలం తెచ్చుకొని సైన్యాన్ని పోగేసుకొని వెళ్ళి విజయం చేస్తాడు. ఇలాంటి అద్భుతాలు దేవుడు చాలా చేస్తాడు. ద సూపర్ న్యాచురల్ విల్ ట్రాన్స్ఫార్మ్ యువర్ ఇమేజ్. సో నెవర్ ఇగ్నోర్ ద సూపర్ న్యాచురల్. ఒకవేళ ఎవరైనా వాళ్ళు ఎంత పెద్దవాళ్ళైనా అవని చూడండి, ఇది ఒక శరీరం, దేవుడు అన్నీ కలుపుతాడు. తల, కాలు, చెవు, నాకు ఏళ్ళు కావాలి, నాకు ఎడం చేయ బాగా ఉపయోగపడుతుంది, నాకు కుడి చేయొద్దు ప్రభావ తీసేయంటావా? నో, నేను కుడి చేయను ఉపయోగిస్తే ఎడం చేయి తీసేయంటావా? నో, ఎడం చేయి కూడా కావాలా? నేను బొట్టన వెళ్ళే వాడతా ఈ 4 అవసరంలో, ఈ 2 ఎక్కువ వాడతాయి, 3 అవసరంలో, చిటికి తీసే చూడండి అలా ఉంటుందా మీకు? అన్నీ ఉండాలా. ప్రొఫెటిక్ మినిస్ట్రీస్ ఉండాలా, హీలింగ్ మినిస్ట్రీస్ ఉండాలా, వర్డ్ మినిస్ట్రీస్ ఉండాలా, ప్రేయర్ మినిస్ట్రీస్ ఉండాలా, ఫాస్టింగ్ మినిస్ట్రీస్ ఉండాలా, టంగ్ మినిస్ట్రీస్ ఉండాలా. అన్నీ కలిపితే ఆ దేహము చక్కగా పనిచేస్తుంది. దేన్ని తక్కువ అనకూడదు, దేన్ని ఎక్కువ అనకూడదు, దేన్ని తిరస్కరించకూడదు. దిస్ ఇస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్. సో అప్పుడు గిద్యోను ఈ రీతిగా ద సూపర్ న్యాచురల్ విల్ ట్రాన్స్ఫార్మ్. ఇప్పుడు యెహోషువని వాక్యం ధ్యానించమన్నాడు. వాక్యం ధ్యానిస్తే యెహోషువ ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. అద్భుత రీతిగా సూర్యుడిని చంద్రుని ఆపాడు. వాక్యాన్ని ధ్యానించిన యెహోషువ ఏం చేశాడు? సో ఐ డోంట్ నో హౌ పీపుల్ క్యాన్ యూజ్ ద వర్డ్ టు దేర్ ఓన్ అడ్వాంటేజ్.
ప్రజలందరూ కూడా వాక్యాన్ని వారి స్థాయికి దించేసుకుందామని చూస్తారు. 1 కొరింథీలు 11:7 పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై ఉన్నాడు కనుక తల మీద ముసుగు వేసుకొనకూడదు, కానీ స్త్రీ పురుషుని మహిమయై ఉన్నది. రైట్. ఇక్కడ పురుషుల్ని స్త్రీల్ని ఎవరి మహిమతో పోలుస్తున్నాడు? ఇక్కడ ఒక రకంగా చూస్తే పురుషుడు దేవుని మహిమతో పోలుస్తున్నాడు, స్త్రీనేమో పురుషుని మహిమ. అంటే పురుషుడు ఎవరి మహిమతో సమానంగా ఉన్నాడు? దేవుని. అంటే స్త్రీ పురుషులు ఎవరి మహిమతో సమానంగా ఉన్నారు? దేవుని మహిమ. అందుకే దేవుని పోలిక. యు ఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. మ్యాన్ అండ్ ఉమెన్ ఆర్ కనెక్టెడ్ టు ద ఇమేజ్ ఆఫ్ గాడ్. పోలిక మరి ఏంటంట? మహిమ. పోలికే కాదు. ఒక్కొక్కసారి అంటాం చూడడానికి తండ్రిలాగా ఉన్నాడు కానీ తండ్రి బుద్ధులేమో రాలే, తండ్రి ఏమో చాలా తెలివైనోడు, వీడేమో సొంట. అందుకని దేవుడు కేవలం పోలికగా కూడా చేయలే, పోలికతో పాటు ఏమిచ్చాడంట? మహిమ, గ్లోరీ. మహిమ అంటే సామర్థ్యం, ఫలం, బలం, అధికారం. రాజుకి ఏముంటుంది? మహిమ. అందరూ డబ్బు అంటే పడతారు, డబ్బుకి ఏముంటుంది? మహిమ. పరిశుద్ధతకి ఏముంటుంది? మహిమ. నీతికి ఏముంటుంది? మహిమ. పాపానికి ఏముంటుంది? ఆల్ హ్యావ్ సిన్డ్ అండ్ ఫాల్ షార్ట్ ఆఫ్ ద మహిమ నుంచి తగ్గిపోతాం. కానీ కొత్త నిబంధనలో అంత త్వరగా తీసేయడు దేవుడు. నిన్ను మళ్ళా శిక్షించి ట్రైనింగ్ ఇచ్చి మహిమ నుంచి అధిక మహిమకు తీసుకెళ్తాడు. సో వీఆర్ మేడ్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్. చూద్దాం హెబ్రీయులు 2:10. ఎవని నిమిత్తము సమస్తమును ఉన్నవో, ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో. ఆగండి. ఎవరి నిమిత్తం సమస్తము ఉన్నవి? యేసయ్య నిమిత్తం. ఎవని వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా. మహిమకు తెచ్చుచుండగా అంటే ఇప్పుడు మనల్ని తుదకు ఏం చేస్తాడంట? మనకి వాట్ ఈస్ హిస్ మిషన్? హీస్ ట్రాన్స్ఫార్మింగ్ అస్ ఇంటూ సన్స్ ఆఫ్ గ్లోరీ. మనందరినీ మహిమగల పురుషులుగా, మహిమగల స్త్రీలుగా ఆయన మహిమలోకి మార్చడమే ఈ యాత్ర. ఈ మహిమలో నీకు అందుకే నీ ప్రార్థనకు పవర్ ఉంటుంది. అందుకే నన్ను ఏమడిగినా అది చేస్తానంటాడు. నువ్వు నమ్మితే చేస్తానంట. ఎందుకు? నీకు మహిమ. నువ్వు ఆయన పోలికలో ఉన్నావు. యేసయ్య ప్రార్థన తండ్రి ఆలకిస్తాడు కనుక నువ్వు ప్రార్థించిన తండ్రి ఆలకించాలి. అయితే ఆ వాక్యానుసారంగా నువ్వు ఎదిగే వరకు కొంచెం ఆలస్యం చేస్తాడు. ఒక్కొక్కసారి పొందుకున్న ఆశీర్వాదం నువ్వు నిలుపుకోవడానికి మోషేకి రాళ్లతో చెక్కిచ్చాడు, కోపం వచ్చి పగలగొట్టేశాడు 2. తర్వాత నువ్వే వెళ్ళి చెక్కుకో అన్నాడు. మనోడు తర్వాత వెళ్ళి మనోడికి కష్టపడి రెక్కలు ముక్కలు వేసుకొని చెక్కుని వాళ్ళు దగ్గర పెట్టుకొని పడేయకుండా గట్టి పట్టుకుంటాడు ఈసారి. సో సమ్ టైమ్స్ గాడ్ ట్రైన్స్ యూ. అందుకే తల్లిదండ్రులు పిల్లలకే నువ్వు కష్టపడు, పని చేయి, నీ అంతటి నువ్వు చేసుకో, అప్పుడు తెలుస్తుంది నీకు విలువ. ఇప్పుడు ఏదో ఇలా పడేస్తున్నావు, నాకు ఈ టిఫిన్ వద్దని టిఫిన్ గంటేస్తున్నావు, ఇష్టపడి బట్టలు కొంటే బట్టలు నాకు నచ్చలేదని పడేస్తున్నావు, షూస్ పడేస్తున్నావు, స్కూల్కి వెళ్ళట్లేదు, వాళ్ళకి తెలియదు. సో దేవుడు కూడా అలాగే అప్పుడప్పుడు సడన్గా నీకు ఇస్తే ఆయన తెలుసు ఏం జరుగుతుందో. సో బహు కష్టాలు నష్టాలతో ఒక్కసారి ఇస్తాడు నీకు. అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణునిగా చేయుట ఆయనకు తగును. వారి రక్షణకర్త ఎవరు? మన రక్షణకర్త యేసయ్య. సో యేసయ్య ఇప్పుడు సంపూర్ణుడిగా అయ్యాడు. ఆయన ఎలాగయ్యాడంట సంపూర్ణునిగా? ఈ భూలోకంలో శ్రమల ద్వారా. అనేకమైనటువంటి శ్రమలు, ఎవరికి కలిగిన మహాశ్రమ కలిగింది ఆయనకి. శిలువ మరణం, దూషణ, అనేకమైన వాళ్ళని రక్షించడానికి, కాపాడడం కోసం, వాళ్ళ ప్రాణం పెట్టడం కోసం వస్తే ఎన్ని మాటలు అంటారా ఆయన్ని? బయల్జిబబు వాళ్ళు ఎలగొడుతున్నామంటారా? పాపి అంటారా? మోసగాడు అంటారా? రకరకాల మాటలు. శ్రమల ద్వారా ఏం జరుగుతుందంటే సంపూర్ణులు అవుతున్నారు. అందుకే నువ్వు నీ కష్టాల్లో, బాధల్లో దేవుడు నన్ను చంపేస్తున్నాడేమో, దేవుడు నన్ను శిక్షిస్తున్నాడేమో, దేవుడు వదిలేశాడేమో, నా పని అయిపోయిందేమో, నీకు ఏదన్నా పోతే అయిపోయింది అనుకొని నువ్వు ప్రార్థన కూడా చేయకొని, డిమాండ్ చేయకొని అడగవు. కానీ నీకు తెలీదు ఆ కష్ట నష్టాల్లో దేవుడు నిన్ను తన స్వరూపంలోకి మార్చుకున్నట్టుకు సంపూర్ణంగా చేస్తున్నాడు. నీవు ఒక్కొక్కసారి కొన్ని కోల్పోతున్న సంపూర్ణత. అందుకే ఆ కష్ట సమయంలో నువ్వు ప్రార్థించగా ఆయన సడన్గా ఆలకిస్తాడు ప్రార్థన. అందుకే కీర్తనలు అందుకే చదవాలి. దావీదు అన్ని కష్టాల్లో ప్రార్థించగా నువ్వు నా ప్రార్థన ఆలకించావంటాడు. సైతానుడు కష్టాలను ఉపయోగించి నిన్ను దూరం చేద్దామని చూస్తాడు. దేవుడే ఉంటే కష్టాలు ఎందుకు వచ్చాయి? దేవుడే ఉంటే అలాగ ఎందుకు జరుగుతుంది? అందుకే నేను దేవుడిని నమ్మను. హీఈస్ ట్రాన్స్ఫార్మింగ్ యూ. మన రక్షణకర్తను శ్రమల ద్వారా సంపూర్ణంగా చేశాడు. కాబట్టి మన శ్రమలు మనల్ని ఏం చేస్తాయంట? ఈ యాత్రలో. అందుకే నాకు కష్టాలు ఎక్కువైపోయాయి కాబట్టి దేవుడు నా ప్రార్థన ఆలకించాలి. మనము సందేహింపకుండా విశ్వాసముతో ఉండాలంట. సందేహింపకుండా అంటే ఏం చేయాలా? ప్రార్థనను ఆపకుండా కొనసాగించాలంట. కెన్ యూ స్టిల్ ప్రే ఇన్ యువర్ పెయిన్, ఇన్ యువర్ ప్రాబ్లం? నీ కష్టాల్లో కూడా నువ్వు ఇంకా నమ్మగలవా? ఇంకా ప్రార్థించగలవా? ఇంకా విశ్వాసాన్ని గట్టిగా పట్టుకోగలవా? హోల్డ్ ఆన్ అంటున్నాడు దేవుడు. సో నీకేదో పోవట్లేదు, నీకేదో హాని జరిగిపోవట్లేదు. అవతల చూడొచ్చు, నీకు డబ్బులు పోయాయి, నీకు అది పోయింది, నీ అందం పోయింది, ఉద్యోగం పోయింది, నీకు అది పోయింది, ఇది పోయింది, ఇలాగైపోయింది అనుకుంటున్నారు. కానీ దేవుడు లోపల నీ స్వరూపాన్ని ఆయన స్వరూపంలోకి మార్చుకుంటున్నాడు శ్రమల ద్వారా. ద డిస్టార్టెడ్ ఫిజికల్ ఇమేజ్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ యువర్
ఇన్నర్ ఇమేజ్ ఇంటూ జీసస్ ఇమేజ్. బాహ్యంలో నీకు వచ్చే కొన్ని కష్టాలు నీ అంతరంగ పురుషుని యేసు స్వరూపంలోకి మారుస్తున్నాయి. ఆ తర్వాత కష్టాలను తీసేసి మళ్ళీ లోపల స్వరూపం బయటకు వస్తుంది. ఎఫెసీలు 1:11. మరియు క్రీస్తునందు ముందుగా నిరీక్షించిన మనము తన మహిమకు కీర్తి కలుగచేయవలనని. తన మహిమకు కీర్తి అంటే మనల్ని కూడా మహిమకరంగా చేసి ఆయన మహిమ ద్వారా మనము కూడా మహిమపరచామని తన మహిమకు కీర్తి తెచ్చుకుంటాడంట. 2వ అధ్యాయం 5-8. దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమును రాబో యుగములలో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆయన మహాకృపైశ్వర్యం ఇచ్చాడంట మనకి. మన మీద మహాకృప చూపించి ఇప్పుడు ఈ భూమి మీద ఎన్ని కష్టాలున్నా నీకు ఒక స్థానం ఉంది, కుర్చీలో, పరలోకంలో కుర్చీ ఉంది. నువ్వు పరలోక దేశ సభ్యుడువు. అందుకనే నువ్వు మొరపెట్టగానే ఆ కార్యం జరుగుతుంది. ఒక్కొక్కసారి నీ కష్టాలు ఉన్నప్పుడు ప్రార్థన చేయబుద్ది కాదు, నా బ్రతికే ఇలాగ ఉంది, ఇంక నీకేం చేయనని. కానీ ఆ టైంలో ఎవరన్నా వచ్చి అడిగారు అనుకో, అలవాటు ప్రకారం నువ్వు వెళ్ళి ప్రార్థన చేసావనుకో, అప్పుడు ఎక్కువ అద్భుతాలు జరుగుతాయి. అప్పుడు నువ్వు అనుకుంటావు, ఇదేంటిది, నాకేం జరగట్లేదు, నీకెందుకు జరిగింది అంటే నీ కుర్చీ అక్కడ అలాగే ఉంది, హై లెవెల్లో కుర్చీ. యువర్ సీట్ అండ్ పొజిషన్ అండ్ అథారిటీ ఈస్ ద సేమ్. నీకు అదే అధికారం, అదే సామర్థ్యం ఉందే. నువ్వు కుర్చీ పోయింది అనుకుంటున్నావు, పక్కన చెప్పి నీ కుర్చీ పోలేదని, నీ కష్టాల్లో కుర్చీ అలాగే ఉందనండి. యువర్ పొజిషన్ అండ్ స్టేటస్ అండ్ అథారిటీ ఈస్ ద సేమ్. ఇట్ డజంట్ చేంజ్. యూ కెన్ స్టిల్ కమాండ్. నువ్వు ఇంకా ప్రార్థించవచ్చు, ఇంకా అడగచ్చు. యువర్ సీటెడ్ దేర్. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుండో అప్పుడు బలవంతుడు. వెన్ యూ హ్యావ్ మోర్ ప్రాబ్లమ్స్ దెన్ ద మోర్ పవర్ విల్ బి రిలీజ్డ్ ఇన్ యూ. అందుకే నీవు ఇన్ఫీరియారిటీలో ఉండిపోయి, అంటే ఇన్ఫీరియారిటీ అంటే నేను ఇంకా అది లేదు, నాకు ఈ వచ్చేసాయి, అలా వచ్చేసాయి, బలహీనుడిగా ఉండిపోయి అలా తగ్గించుకొని అలా ఉండాల్సిన అవసరం లేదు. ప్రార్థించి అంతగా రెండంతల బలవంతుడిగా బయటికి రావచ్చు నువ్వు. యూ క్యాన్ కమ్ బ్యాక్ విత్ మైటీ రెస్ట్. అందుకే ఈ జూబ్లీ దేవుడు అనేకమైనవి అనేకుల జీవితాల్లో మీకు తిరిగి గొప్ప సాక్ష్యాలుగా ఇవ్వబోతున్నాడు. జూబ్లీ ఈజ్ ఎ మైటీ రెస్టరేషన్. 2 కొరింథీయులు 3:18. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభువు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయుచు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువుకు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. అందుకే అప్పది కోపం నువ్వు బైబిల్ చదివినా, ప్రేయర్ చేసినా. కొంతమంది వాక్యం తక్కువ, బైబిల్ ఎక్కువ చదువుతారు. కొంతమంది ప్రార్థన తక్కువ, బైబిల్ ఎక్కువ చదువుతారు. కొంతమంది ప్రార్థన ఎక్కువ, బైబిల్ తక్కువ చదువుతారు. బ్యాలెన్స్ అనండి, బ్యాలెన్స్ చేసుకోండి. రెండూ కావాలా. ఎందుకంటే దేవుడు ఉత్తి ప్రార్థన అనడు, విశ్వాసము గల ప్రార్థన. ఒక్కొక్కసారి దానికి వాక్యము అనే బ్యాకప్ లేకపోతే విశ్వాసం ఏమైపోతుంది, ఆగిపోతుంది. విశ్వాసం ఎలా వస్తుంది? వాక్యము ద్వారా వస్తుంది. చదవడం ద్వారా, వినడం ద్వారా, ధ్యానించడం ద్వారా, జ్ఞాపకం రావడం ద్వారా మనసులో ఆ వాక్యము నీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసంతో ఏం చేయాలి? నువ్వు ప్రార్థన చేయాలి. సో యూ షుడ్ బ్యాలెన్స్ బోత్ ఆఫ్ దెమ్. చాలామంది ఓన్లీ ప్రేయర్ అంటే ఆపేస్తావు, ఓన్లీ వర్డ్ అయినా కూడా ఆపేస్తావు. రెండూ ఉండాలా. అప్పుడప్పుడు దానికి ఫాస్టింగ్ యాడ్ చేసుకోవాలి. ముసుగు లేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దము వలె ప్రతిఫలింపజేయచ్చు. మహిమ నుండి అధిక మహిమ పొంచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడతామంట. అందుకని అప్పుడప్పుడు దేవుడు అసలు యాక్చువల్గా ఈ భూలోకంలో ఆశీర్వదించబడుతూ లోపలోడు ఎదుగుతూ బయటోడు కూడా ఎదగాలి. అప్పుడప్పుడు లోపలోడిని ఎదగకుండా బయటోడినే ఎదిగేటట్టు చూసామనుకోండి, మనం కొన్ని సరైన నిర్ణయాలు తీసుకుంటాం. అప్పుడు దేవుడు బయటోడు రూపాన్ని మారుస్తాడు అనమాట. సో అప్పుడప్పుడు బయటోడు స్వరూపాన్ని తేడాగా కనపడుతుంది అనమాట. ఏంటిది ఇలా అయిపోతుందే అన్నాడు. అది ఎందుకు? లోపలోని సెట్ చేసి మళ్ళీ బయటోడిని మళ్ళీ నార్మల్ చేసేస్తాడు దేవుడు. చూడండి, అప్పుడప్పుడు నిలబడదు ఆ కుండ. ఏం చేస్తాడు? దాన్ని మళ్ళీ పిసికేసి మళ్ళీ కొన్ని నీళ్ళు వేసి ఇంకా కొంచెం దిట్టంగా చేసి చక్కగా చేస్తాడు. అలాగే అనమాట. అది అలాగే జరుగుతుంది మన జీవితాల్లో అనేకులు. కానీ ఏది ఇంపార్టెంట్? దేవుడికి లోపలోడా బయటోడా? లోపలోడు. మనకి రెండూ కావాలా. అప్పుడప్పుడు మనం బయటోడికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నందుకు లోపలోడిని బాగు చేయడానికి బయట ఏమవుతుందని చెప్పాను, అదే పోలికగా మార్చబడుతున్నామంట. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అవర్ మిషన్. కాబట్టి పోలికగా మార్చబడుతున్నప్పుడు ఎన్ని కష్టాలు ఉన్నా, నీ కుర్చీ పోయిందా? నీ ప్రార్థనకి జవాబు రాదా? వస్తుంది. ప్రే అండ్ సీ, ఆస్క్ అండ్ సీ. యూ హ్యావ్ టు స్టిల్ ద సేమ్ చైర్. అమ్మయ్య, ఇప్పుడు నేను బాగున్నాను కాబట్టి నాకు కుర్చీ తిరిగి వచ్చింది. నో, యూ గాట్ ద సేమ్ పవర్ అండ్ అథారిటీ. రోమీయులు 8:29. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. జీసస్ క్రైస్ట్ ఏమంటారో తెలుసా? ఆది సంభూతుడు అంటారు. ఇంగ్లీష్లో ఏమంటారో తెలుసా?
ఫస్ట్ బిగాటన్, మొదట పుట్టినవాడు. అదేంటిది మొదట పుట్టినవాడు ఏంటి? ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు కదా నిత్యము. హౌ వాజ్ హీ ఫస్ట్ బార్న్? మొదట పుట్టినవాడు ఎలాగయ్యాడు? మనకి సహోదరుడు ఎలాగయ్యాడు? ఆయన జ్యేష్ఠుడంట. మనం సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, 1,00,000, 2 కోట్లు, 3 కోట్లు ఆ ర్యాంకులో మనం అందరం సహోదరులు సహోదరులు అవుతాం యేసయ్యకి. అంటే ఏంటి? ఈ భూమి మీదకి వచ్చి మహిమగల శరీరముగా ఈ భూమి నుంచి మొదట మహిమగల వ్యక్తిగా అయింది ఎవరు? సిలువ తర్వాత ఆయన తండ్రి కుడిపార్శ్వమున మహిమగల వ్యక్తిగా మారిపోయి అక్కడ కూర్చున్నాడు. మొదటగా అలాగ భూమి మీదకి వచ్చి ఆ స్వరూపంలోకి, దేవుని యొక్క చిత్తానుసారమైన స్వరూపంలోకి మార్చబడినటువంటి మొదటి వ్యక్తి ఎవరు? యేసయ్య. రెండో వ్యక్తి ఎవరు? నువ్వు నేను అందరము 2, 3, 4 వ్యక్తులుగా మారుతామంట. అందుకని ఆయన ఏమన్నారు? ఆది ఫస్ట్ బిగాటన్, హీఈస్ ద ఫస్ట్ బార్న్, ద ఫస్ట్ చర్చ్, ద ఫస్ట్ ఫ్రూట్స్, హీఈస్ ద ఫస్ట్ వన్. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరగను, వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించాను. ఇప్పుడు అర్థమైందా దేవుడికి మన పట్ల ఉండే ప్లాన్ ఏంటో? దిస్ ఇస్ ద ప్లాన్ ఆఫ్ గాడ్. రోమీలు 12:2. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందు. ఒక్కొక్కసారి లోకంలో ఇరుక్కుపోతాం. మనం ఇరుక్కుపోకూడదు. ఇంకా తెలుసుకోవాలంటే ఏది ఉత్తమమైంది, ఏది అనుకూలమైంది, ఏది సంపూర్ణమైంది, ఏది దేవుని చిత్తము అని పరీక్షించి రీసెర్చ్ చేసి మన జీవితంలో ఎదిగి కొలది, వయసు పెరిగే కొలది ఇంకా ఇంకా తెలుసుకొని పిల్లలకు బయలుపరుస్తూ మీ మనస్సు మారి నూతన మగు లోపల రూపాంతరం పొందాలి. అప్పుడు బయటవాడు అలాగే నిలకడగా ఉంటాడు. ఒక్కొక్కసారి రూపం మొత్తం పడైపోతుంది. సిలువ మీద యేసుప్రభువు వారికి రూపం ఉందా? లేదు. ఎందుకు? మన కొరకు అలా అయిపోయాడు ఆయన. ఆ తర్వాత ఆయనకి మహిమ స్వరూపం వచ్చేసింది. అప్పుడప్పుడు ఇలా తెలుసుకోవాలన్నమాట. రీసెర్చ్, అయ్యా ఎందుకు ఎలాగైంది? ఈ లోకంలో ఇరుక్కుపోయా, అమ్మ ప్రభువా థ్యాంక్ యూ, ఇక్కడ ఫసాయించిపోయానా నేను, ఇది చాలా మంచిది అనుకుంటున్నాను, అందరూ దీనంటే పోతారు, ఓహో ఇందులోకి వెళ్తే ఇరుక్కుంటావా, సృష్టి అంతా ఇందులోకి పోతుంది కదా, మరి అందుకే మరి నువ్వు బయటకు వచ్చి అనేకులను స్వార్థ ప్రకటించమనేది కరెక్టే, అది కావాలి. కానీ దాని అంటే పోతే ఎలాగా? జాబ్లో జాయిన్ అయిపోయిన తర్వాత అప్పుడు దేవుని చిత్తమా? అది కొనేసిన తర్వాత దేవుని చిత్తమా? అది అయిపోయిన తర్వాత దేవుని చిత్తమా? లోకంలో ఇరుక్కుపోతాం. అందుకనే పరీక్షించి రీసెర్చ్ చేసి తెలుసుకొని రూపాంతరం పొందాలి. ఈ రోజు నుంచి మీరు అందరూ గొప్పగా రూపాంతరం పొందుదురుగాక. చూసి మనం అనుకుంటాం చాలా తక్కువ వాళ్ళు. నో నో నో, నీ కష్ట నష్టాల్లో కూడా నీ ప్రార్థన గొప్పగా పనిచేస్తుంది. నీ పని అందరూ అయిపోయింది అనుకుంటారు. దావీదుని చూసి అయిపోయింది అనుకుంటారంట. కానీ ఏం ప్రార్థించాడు? నీ ముఖకాంతి నా మీద. ఒక మాట అంటాడు అక్కడ దావీదు, నేను ఇప్పుడు చనిపోయిన వాడిని ఎలా మర్చిపోతారో అలాగే నన్ను మర్చిపోయారు నా స్నేహితులు, నా ప్రజలు. ఐ బికేమ్ లైక్ ఎ డెడ్ మ్యాన్. అయితే నీవు నా ముఖకాంతిని ప్రకాశింపజేయని మళ్ళీ ప్రార్థన చేశాడు. ఇప్పుడు దావీదు అదే స్థాయిలో ఉన్నాడా లేదా? కొలస్సీలు 3:10. ఏలయనగా మన ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వాని పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకొని ఉన్నారు. అండ్ పుట్ ఆన్ ద న్యూ మ్యాన్ విచ్ ఈస్ రెన్యూడ్ ఇన్ నాలెడ్జ్ ఆఫ్ ద ఇమేజ్ దట్ క్రియేటెడ్. ఎప్పుడు ఈ కొత్త పురుషుడిని ఎప్పుడూ కూడా జ్ఞాపకం చేసుకున్నాను. నేను నూతన పరచబడ్డా కదా. మనం ఎప్పుడైతే ప్రార్థనలో వాక్యంలో పడిపోతామో మన పాత పాపాలు మళ్ళీ మన మీదకి వచ్చేస్తాయి. మన పాత పురుషుడు మళ్ళా కనపడతాడు మన జీవితంలో. దాన్నే పడిపోవటం అంటారు. కానీ నీతిమంతుడు 7 మార్లు పడిపోయినా తిరిగి లేచి ముందుకు వెళ్ళిపోతాడు. కొంతకాలం తర్వాత పడకుండా నిలకడగా ఉంటాడు. 1 కొరింథీయులు 15:49. మనము మంటి నుండి పుట్టిన వాని పోలికను ధరించిన ప్రకారము పరలోక సంబంధి పోలికయు ధరించి. ఇప్పుడు మన పోలిక ఏ పోలిక? మంటి పోలిక. యేసుప్రభువు వారు ఏ పోలిక ధరించారు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు? మంటి పోలిక. ఇప్పుడు ఆయన పరలోక సంబంధమైన వాని పోలికలో ఉన్నాడు. ఇప్పుడు మనము కూడా రేపు పొద్దున్న పునరుద్ధానం అప్పుడు ఆయన పోలికలో ఉంటామంట. ఇప్పుడు చూసుకుంటున్నాం, నువ్వు ఇంత మత్తు వచ్చినా సరే దానిలా రుద్దేత్తన పోయే వరకు అది పోదు. ఆయన పోలికలోకి వెళ్ళిపోతామంట. అందుకే దేవుడు ఒక్కొక్కసారి ఈ భూలోక పోలికను లెక్క చేయడు. ఈ డబ్బుల్ని, ఉద్యోగాన్ని, మొత్తం అన్ని అందానికి అన్ని పీకి పాకం పెడతాడు ఆయన. మళ్ళీ లోపల నుంచి ఇచ్చేసిన తర్వాత మళ్ళీ అన్ని తిరిగి 2 రెట్లు ఎత్తాడు. యోబుకి ఇచ్చినట్టు 7 రెట్లు, 10 రెట్లు, 100 రెట్లు, 30 రెట్లు ఇచ్చేస్తాడు. సో అలాగని ఆ భయంకరమైనటువంటి కష్టకాలంలో నీ ప్రార్థన ఆలకించుకుని ఉంటాడా? నో, హీ స్టిల్ ఇన్ కన్షైస్. యూ హ్యావ్ స్టిల్ ద అథారిటీ అండ్ పవర్. 1 యోహాను 3:2. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము. మనమిక ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము గనక ఆయనను పోలి ఉందుమని ఎరుగుదుము. ఇప్పుడు చూడండి, మోషే ముఖం మీద కాంతి ఉన్నప్పుడు ప్రజలు చూడగలిగారా? కాబట్టి మోషే ముఖం మీద ఏం వేసుకున్నాడు? ముసుగేసుకున్నాడు. ఎందుకు? ఆ వెలుగును చూడలేము. ఇప్పుడు యేసయ్య గనక వస్తే యోహాను యేసయ్యని చూడడానికి పరలోకానికి వెళ్ళి యోహాను ఎలా పడిపోతాడు? చచ్చింది, చూడలేకపోయాడు. కానీ
రెండవ రాకడప్పుడు మనము ఆయన స్వరూపంలో మరి ఉన్నట్టుగానే ఫేస్ టు ఫేస్ చూడదు. ఎందుకు? ఆయనది మనది సేమ్ కాంతి. ఇప్పుడు నీకు డబ్బు లేకో, చదువు లేకపోతే తక్కువ గోత్రంలో పుట్టో, లేక అనారోగ్యం వచ్చో, విధవరాలో, ఏదో ఒక రకంగా ఉండి నేను ఇంతే అని నువ్వు తక్కువ ఇన్ఫీరియారిటీతో ఉంటావు. ఆయన స్వరూపంలోకి మార్చబడే దేవుని బిడ్డవే. నీ ప్రార్థనకు చాలా పవర్ ఉంది. బయటికి రా, అడుగు, పొందుకో, చేసుకో, కొన్ని జయించు, కొన్ని శరీర క్రియలను అనగదొక్కు, కొన్ని మాటలు మార్చుకో, కొన్ని ప్రవర్తనలో మార్చు. యు గెటింగ్ ఎ ట్రాన్స్ఫార్మ్, క్రష్ సమ్ థింగ్స్. కొన్ని శరీరాలని జయించు, కొన్ని తలంపుల్ని జయించు. కొన్ని తలంపుల దగ్గరే ఆపేసేయాలా, అవునా కదా? కొన్నిసార్లు తలంపుల దగ్గరే పశ్చాత్తపడాలి, అవునా కదా? యూ షుడ్ ఈవెన్ రిపెంట్ అట్ ద థాట్ లెవెల్ ఓన్లీ. వై దిస్ థాట్? కోపం వస్తున్నప్పుడు చూడో ఊగిపోతూ ఉంటారు బయటికి, డైలాగులు వచ్చే ముందు ఆ ఊపిడప్పుడే ఆపేసేయాల. భార్య మీద ఊగిపోయే ముందు, భర్త మీద ఊగిపోయే ముందు, పిల్లల మీద ఊగిపోయే ముందు అప్పుడే కరెక్టా కదా? ఒకవేళ ఊగిపోయి నువ్వు రిలీజ్ చేసిన సాయంకాలం కల్లా దాన్ని చలవచ్చేయాలంట. అది రాత్రి పడుకుంటే పొద్దున్నకి ఏయో జన్మనిస్తాయి కొత్త కష్టాలు. మళ్ళీ పశ్చాత్తాపడి మళ్ళీ ఎన్ని తగ్గడానికి టైం పడుతుంది. ఎప్పటికప్పుడు ఆపేసుకుంటే అప్పుడే బాగుంటుంది. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆయన ఉన్నట్టుగానే ఆయన స్వరూపంలోకి ఉన్నారు. అంటే ఈ భూలోకంలో ఆయన నీకు ఇవ్వడం పెద్ద మ్యాటరా? ఇవన్నీ ఆయన కొరకే, సృష్టి అంతానే. ఇవన్నీ టెంపరీ థింగ్స్. నీకు పర్మనెంట్ శాశ్వతంగా ఉండేది ఇస్తున్నాడు. టెంపరీ ఇవ్వడానికి ఏమన్నా అడ్డా? చక్కగా అడిగి పొందుకో, డిమాండ్ చేయి. అవి రాకపోయినా పెద్ద పట్టించుకోవాల్సిన లేదు, ఎందుకంటే పర్మనెంట్ వస్తుంది. కానీ అది రావాలనేటువంటిది దేవుని యొక్క చిత్తం. అబ్రహాముని భూమి మీద కూడా అన్ని రంగాల్లో ఆశీర్వదించాడు, పరిశుద్ధపరిచాడు, పవిత్రపరిచాడు, బాగు చేశాడు. గాడ్ వాంట్ టు బ్లెస్ యూ ఇన్ బోత్ ఏరియాస్. ఇది ఆయన ముఖం, ఆయన ముఖ కాంతి. ద వర్డ్ విల్ ట్రాన్స్ఫార్మ్ us. ఈ వాక్యమే మనల్ని మారుస్తుందంట. బంధించావా ఎప్పుడైనా? నీ కుర్చీ పదిలంగానే ఉంది పైన. యు ఆర్ సీటెడ్ ఇన్ హెవెన్లీ ప్లేసెస్. మనము ఆ పరలోక సంబంధమైన స్థానంలో ఏమై ఉన్నామంట? కూర్చొని ఉన్నాము. కృపా సింహాసనం వద్దకు ధైర్యంగా వెళ్ళాలి. వాట్స్ యువర్ బైండ్ ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ సమ్ థింగ్స్. ఈరోజు ఎవరైతే కొన్ని ఆపుతారో, కొన్ని విషయాలు, అప్పుల్లోకి వెళ్ళిపోయి నేను చనిపోతే బాగుండు అనుకుంటున్నావా? ఆ పరిస్థితి మీలో అనేక మందికి రాకుండా ఈరోజు మీరు బంధించుకుందురుగాక. ప్రభువా, ఇదిగో ఈ దురలవాటు పోవాలా, మా ఇంట్లో ఈ బుద్ధి పోవాలా, అయ్యా ఇదిగో నా కుటుంబంలో ఈ చెడు శాపం పోవాలా, సంవత్సరానికి ఈ వ్యారం మాటిమాటికి యాక్సిడెంట్లు అవుతున్నాయి, వచ్చింది పోతుంది, అయ్యా మాకు సరైన అవకాశాలు రావట్లేదు, ఎప్పుడు ఏదో ఒక వేదన మా జీవితంలో రాకూడదు, నా కుమారుడికి మళ్ళా ఇది మాటిమాటికి జరగకూడదు, ఈ అవమానం మళ్ళా రాకూడదు, ఈ నష్టం మళ్ళా రాకూడదు, ఈ పాపం నేను తిరిగి చేయకూడదు, ఈ యొక్క విషయాల్లో నేను మళ్ళా ఇరుక్కుపోకూడదయా, స్వస్థత శీఘ్రముగా ఉండాలా, సమృద్ధి పరిశుద్ధత నా కుటుంబంలోంచి రావాలా, మేము నీతిగా జీవించాలా, మేము శరీరక్రియలను జయించాలా. అనేకులు బలహీనతలను జయిస్తారు, అనేకులు నీతి మార్గమును వెళ్తున్నారు, అనేకులు ఇంకా పరిశుద్ధంగా జీవిస్తారు. ఎస్, అనేకులు, మెనీ పీపుల్, అనేక సాక్ష్యాలు. ఐ రిలీజ్ దిస్, యూజ్ దిస్ లార్డ్, లెట్ దెమ్ రిలీజ్ దిస్ అథారిటీ ఇన్ దర్ లైఫ్. అయ్యా ఈ భయాలు, ఈ వేదనలు, ఈ అవమానాలు వి స్టాప్ ఇట్. నజరేయుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి.